మళ్ళా గడవ నిమిషమా ఆసిఫాయ్ గట్టిగా కొట్టేశారు. నువ్వు కొట్టావా నువ్వు అంటే ముందుకు రారా? ఓకే సంతోష్ ఈరోజు బెల్లబెల్లి బస్సు 19వ వార్డులో గత పోయిన నెలలో ఇక్కడ ఉన్నటువంటి నీటి ఎద్దడి ప్రాబ్లం ఉండే కాబట్టి వారందరూ కలిసి ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకోవడం జరిగింది. వారు వెంటనే దీనికి స్పందించి ఇక్కడ 19వ వార్డులో బోరు శాంక్షన్ చేపించి మరి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు వారికి బోరుకు మోటార్ బిగించి మరి పంపు చాలు చేయడం జరిగింది. మరి అట్లాగే ఎమ్మెల్యే గారికి బస్తీ వాసుల తరఫున మరి పట్టణ కాంగ్రెస్ తరఫున నేను కృతజ్ఞత తెలుపుతున్నా. ఇది ఒక్కటే కాదు, బెల్లంపల్లిలో 34 వార్డుల్లో కూడా దాదాపు 80% బోర్లు పడ్డాయి. వాళ్ళకి వాటర్ కూడా కనెక్షన్ స్టార్ట్ అయినాయి. కాబట్టి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలుపుతూ మరి ఇలాంటి కార్యక్రమాలు వారు ఎన్నో చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు మరి ఒక పని మనం చేసిన తర్వాత దాన్ని చెప్పుకోవాల్సిన బాధ్యత ఎవరికైతే మనం పని చేస్తామో వాళ్లకు ఆ కృతజ్ఞత ఎమ్మెల్యే గారికి చెప్పాలని చెప్పి కోరుతూ మరి ఏదైతే ఇంకో బోర్ అడుగుతామని కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వీళ్ళందరూ కాంగ్రెస్ కార్యకర్తలే, దాదాపు ఎమ్మెల్యే గారికి అందరూ టచ్ ఉన్న వ్యక్తులే కాబట్టి వారితో పాటు నేను కూడా వెళ్ళి ఇక్కడ సమస్యలను ఖచ్చితంగా తీర్చాలని చెప్తూ మరి రేపు రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీని గెలిపేవలసిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాల్సింది. కార్యకర్తలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు ఉంటుందని చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ గెలిచి వినోద్ గారికి మీరు చేసిన దానికి కృతజ్ఞతగా మేము ఇది నీకు కానుకగా ఇస్తామని చెప్పుకోవాల్సిన బాధ్యత మీకు ఉన్నది. కాబట్టి దయచేసి రేపు రాబోయే కాలంలో ఎవరికి టికెట్ ఇచ్చినా వినోద్ ఎమ్మెల్యే గారు వాళ్ళు గెలిపించుకోవాల్సిన బాధ్యత మీకున్నది. రేపు రాబోయే కాలంలో ఇంకెన్నో పనులు ఒక బస్తీ కాదు సొంత పనులు కూడా ఉంటాయి. రాజు యువశక్తి లోన్లు ఉన్నాయి, అన్ని కేటగిరీలకు సంబంధించిన ఉన్నది కాబట్టి అవి కూడా మనం ద్వారా తీసుకొని మరి చేయవలసిన పరిస్థితి ఉన్నది. రేషన్ కార్డు కూడా గత ప్రభుత్వం కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఎవరికి ఇవ్వలేదు. మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆశీస్సు సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి మరి ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో ఇక్కడికి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు రేషన్ కార్డులు కూడా ఇస్తారు. ఇందిరమ్మ ఇల్లు కూడా అతి త్వరలో కూడా ఎవరికైతే ఎలిజిబిలిటీ వాళ్ళు ఇస్తారు. గత ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ అని ఆశ చూపించింది కాబట్టి వాళ్ళు ఏమీ ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ ఈ బెల్లంపల్లిలో వినోద్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇటువంటి పనులు చేసి తీరుస్తామని చెప్పి ఇవన్నీ ప్రజలకు నిత్యావసర వస్తుంది. రేషన్ కార్డులు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇంట్లో మన ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఇవి నిత్యావసర వస్తుంది. ప్రతి ఇంటికి చేరవలసిన పనులు కాబట్టి ఇవన్నిటికి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి ఉన్నది. ఎమ్మెల్యే గారు ఒక్కొక్క పని చేస్తున్నాడు. ఇంకొక 2 సంవత్సరాలు అయితే దాదాపు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు నీళ్ళ ఎదురు కూడా తీస్తాడని చెప్పేసి మీకు చెప్తూ ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ని గెలిపించవలసిన బాధ్యత మీ అందరిపైన ఉండదని చెప్పేసి చెప్తూ ముగిస్తున్నాం. 19వ వార్డులో నీటి ఎద్దడి కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే గడ్డ వినోద్ గారి దృష్టికి తీసుకెళ్ళగా వారు బోర్డు శాంక్షన్ చేసి ఇవాళ మోటార్ బిగించడం జరిగింది. దీనికి మా బస్తీ ప్రజలందరి తరఫున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంకో మోటార్ కూడా మాకు ఇవ్వాలని మల్లన్న గారికి కౌన్సిలర్ మల్లన్న గారిని అదేవిధంగా ఎమ్మెల్యే గారిని అడగడం జరుగుతుంది. ఈరోజు బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బస్తీ 19వ వార్డులో రానున్న ఎండాకాలం దృష్ట్యా గత 3 నెలల ముందు గౌరవ శ్రీ గడ్డ వినోద్ వెంకటస్వామి గారు
బోర్డులు వేయించడం జరిగింది. ఆ బోర్డు వేయించడమే కాకుండా ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా వారికి 100 HP సబ్మెర్సిబుల్ మోటార్లు బిగించి వాటర్ కూడా వారికి అందించే విధంగా మరి చేయడం జరిగింది. ఇంత గొప్ప నాయకుడు అనేవారు మన బెల్లంపల్లికి రావడం మన అదృష్టం. మరి నీటి ఎద్దడి అనేది ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరు తెలుసు. మరి ఈ 19వ వార్డులో ఈ ఏరియా అనేది ఒక నీటి సమస్య చాలా ఉండేది. ఇప్పుడు వారి దయ వల్ల మనకు నీటి సమస్య అనేది కరెక్ట్ టైంలో వచ్చింది కాబట్టి తీరిపోతుంది. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని బస్తీ వాసులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.